ఇద్దరు మైనర్లపై లైంగిక దాడితో నివురుగప్పిన నిప్పుల మహారాష్ట్రలోని బద్లాపూర్ మారిపోయింది. ఈ నేపథ్యంలోనే నిన్న భారీగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే 300 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 72 మందిని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిని కోర్టులో హాజరుపరచనున్నారు. నిన్నటి పరిస్థితులు పునరావృతం కాకుండా రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు భారీగా భద్రతను పెంచారు. నిరసన సందర్భంగా 17 మంది నగర పోలీస్ సిబ్బంది, సుమారు 8 మంది రైల్వే పోలీసులు గాయపడ్డారు. కాగా బద్లాపూర్లోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఇద్దరు చిన్నారులపై స్వీపర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. స్టూడెంట్స్ తల్లిదండ్రులతో పాటు స్థానికులు, యువత పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. స్కూల్ టాయిలెట్లో 4 ఏళ్ల ఇద్దరు చిన్నారులను స్వీపర్ లైంగికంగా వేధించిన విషయం తెలియడంతో ఆ చిన్నారుల తల్లిదండ్రుల ఫిర్యాదుతో మరుసటి రోజు నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోక్సో చట్టం కింద కేసు ఫైల్ చేశారు. అయితే ఈ ఘటనపై నిన్న ఒక్కసారిగా నిరసనలు బగ్గుమన్నాయి. అడ్డుకున్న పోలీసులపై రాళ్లదాడికి సైతం దిగారు. అందరూ రైలు పట్టాల మీదకు రావడంతో రైళ్లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దోషులను ఉరితీయాలంటూ డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా విచారణ చేపట్టింది. 2 వారాల్లోగా సంబంధిత అధికారుల నుంచి నివేదిక ఇవ్వాలని కమిషన్ కోరింది. బాధిత బాలికల ఆరోగ్యం తదితర అంశాలను సమగ్ర నివేదికలో పొందుపరచాలని కమిషన్ ఆదేశించింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర చీఫ్ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 18న ఇద్దరు మైనర్ విద్యార్థినులపై ఓ పాఠశాల ఉద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఓ మీడియా నివేదికను తామే స్వయంగా స్వీకరించామని తెలిపింది. What? No, thank you.